దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ వాక్యము ద్వారా మీరందరూ మేలు పొందాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని విని మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము దావీదు యొక్క విశ్వాస జీవితంలో కొన్ని సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మరి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి, అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడు అని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగుతావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియచేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు యొక్క విశ్వాస జీవితంలో మీరు వ్రాయించిన సంగతులను ధ్యానం చేస్తూ ఉండగా, ప్రభువా, మీరే ఈ సంగతులను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను భావాలను మీరు మాకు తేటపరిచి ఆ సత్యాన్ని వాక్య భావాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా నీ కృప మాకు ప్రసాదించమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సౌలు దావీదును గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడు. కుయుక్తిపరుడు కాదు దావీదు, యుక్తిపరుడు. యుక్తమైన సేవ మనం చేయాలి, అది దేవునికి యుక్తమైన సేవ. ఇక్కడ దావీదు జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నాడు, లేకపోతే జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాడు అని. దావీదు ఇంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి కారణం ఒకటే. ఎందుకంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేసేవాడు. గుర్తుంచుకోండి, తన ఇష్టానుసారంగా కాదు, తన మనసు తోచినట్టు కాదు, మనుషులు చెప్పినట్టు కాదు, కానీ దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని యొద్ద విచారించి దేవుని యొక్క సెలవు అడిగి, దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, లేకపోతే లేదు. ఇది దావీదు యొక్క విశ్వాస జీవితంలో ఉన్న మంచి సంగతి. మనం కూడా దేవుని యొద్ద విచారించటం అనేది నేర్చుకోవాలి. ఎంక్వైరీ అంటాం కదా, విచారణ కేంద్రం. మనం బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు ఏ బస్సు ఎక్కడికి వస్తుంది, ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తాం, ఈ సంగతులన్నీ ఆ ఎంక్వైరీ కేంద్రంలో అక్కడ మనకి చెబుతారు, వివరాలు చెప్తారు. అట్లాగని మన విశ్వాస యాత్రలో మనము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది దేవుడే మనకి నిర్దేశిస్తాడు. కనుక దేవుని యొద్ద విచారించి మనం తెలుసుకొని వెళ్ళటం మంచిది. అదే యుక్తి. దావీదు యుక్తిపరుడుగా మనకెక్కడ కనబడుతున్నాడు. అందుకని సౌలు వేల మంది సైన్యంతో దావీదు వెతికినా దావీదు దొరకడం లేదు. ఎందుకంటే దేవుడే అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలో, ఎక్కడ దాగాలో, ఏ ప్రదేశంలో ఉండాలో, ఇవన్నీ కూడా దావీదుని దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు. ఆ ప్రకారంగా దావీదు నడుచుకుంటున్నాడు. కనుక ఇది యుక్తిపరుడు అని దావీదుని గురించి సాక్ష్యం మనం వింటున్నాం. ప్రియులరా, మనం కూడా
యుక్తమైన సేవ చేయాలని రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. కుయుక్తిపరుడు సాతానుడైతే మనం యుక్తిగా ప్రవర్తించాలి. సాతానుడు కుతంత్రాలు పన్నుతాడు, కానీ దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు జ్ఞానయుక్తంగా మనల్ని నడిపిస్తాడు. విశ్వాసం అంటే అదే. దావీదు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. అందుకని దావీదును దేవుడు శత్రువుకు దొరకకుండా కాపాడుతున్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత మనము దావీదును గురించి మరి ఒక సంగతి ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5 నుండి 7 వచనాల భాగం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. సౌలు వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. ప్రియులారా, సౌలు దావీదుకి 2 సార్లు దొరికిపోయాడు. 26వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో కూడా సౌలు దావీదుకి దొరికినట్టుగా మనము చూస్తాం. కానీ దావీదు ఎటువంటి వాడు అంటే నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగిన వాడు. ఎందుకంటే ప్రియులారా చూడండి, 5వ వచనంలో సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి. ప్రియులారా, సౌలుకేమీ గాయం చేయలేదు, సౌలునేమి నిందించలేదు, దూషించలేదు, సౌలు శరీరం మీద ఎటువంటి గాయము చేయలేదు. కానీ దావీదు సౌలు వస్త్రపు చెంగును కోసినందుకు మనసులో నొచ్చుకున్నాడట. గమనించండి ప్రియులారా, దావీదు యొక్క మనస్సాక్షి ఎంత నిర్మలంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు దావీదు. ఏ చిన్న తప్పు జరిగినా దావీదు మనసు కొట్టుకుంటుంది. ఇదే నిర్మలమైన మంచి మనస్సాక్షి. చలనం లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో చిన్న రాయి మొక్క వేస్తే ఆ నీరు అల్లలాడిపోతుంది కదా, అది చాలాసేపు ఉంటుంది. మళ్ళా అది ప్రశాంతమైన స్థితిలోకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అట్లాగే దావీదు యొక్క మనసు చాలా నిర్మలమైంది. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాని వస్త్రపు చెంగును కోసినందుకే దావీదు మనసు నొచ్చుకున్నది. అంటే దావీదు మనసు ఎంత నిర్మలంగా ఉందో దీన్ని బట్టి మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. అపొస్తలుడైన పౌలు కూడా నేనెల్లప్పుడూ నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి నేను నా దేవుణ్ణి భక్తి చేస్తున్నాను అని సాక్ష్యం చెప్పాడు. మనస్సాక్షి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు పౌలు. మనస్సాక్షి ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో దానిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి తన మనస్సాక్షిని సరిచేసుకునేటువంటి అలవాటు, అభ్యాసం చాలా మంచిది ప్రియులారా. ఏ విషయంలో అయితే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం సరిచేసుకోవాలని బైబిల్ చెప్తుంది. దావీదు మనస్సాక్షిని నొచ్చుకుంది. ఎందుకు? దేవుని చేత అభిషేకించబడిన వాని వస్త్రాన్ని కోసినందుకు. అమ్మో ప్రియులారా, ఈ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు అర్థమైంది. ఇతరులను, ముఖ్యంగా రక్షించబడినటువంటి వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా.
పాత నిబంధన కాలములో మోషే ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారన్నందుకు దేవుడు అన్నాడు, నా పరిశుద్ధ నామమును మీరు సన్మానించలేదు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మోషే పలికిన మాట కాని మాట అన్నాడు. ఇలాగ మనం ఆలోచన చేస్తే చాలా తప్పిదాలు, లోపాలు, పాపాలు, దోషాలు మనలో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో మనలను దేవుడు సరిచేయునుగాక. దావీదు యొక్క మనస్సు ఎంత నిర్మలంగా ఉందో చూడండి. మాత్రమే కాదు, దావీదు తనతో ఉన్నటువంటి వారిని సౌలుకు హాని కలగకుండగా ఆపినటువంటి వాడు. ఎందుకు? అక్కడ దావీదు ఒక మాట చెప్పాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, యెహోవా చేత అభిషిక్తుడైన వాడు. ఇదే విషయాన్ని 26వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే, 26వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినట్లయితే, అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్కపోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జయముతోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండగా యెహోవా నన్ను ఆపునుగాక. ఈ సందర్భంలో కూడా దావీదు 2 సార్లు యెహోవా చేత అభిషేకించబడిన వాణ్ణి నేను చంపను, నువ్వు కూడా చంపకూడదు. దావీదు మనసు ఎంత మంచిగా ఉన్నదో చూడండి. ఇతని సంగతి దేవుడే చూసుకుంటాడు. ఇతడు అపాయం వల్ల చస్తాడో లేకపోతే దేవుడు యుద్ధంలో ఇతను చంపుతాడు, అది దేవుని చిత్తం. కానీ నేను ఇతనిని చంపను, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. దావీదు మనసు ఎంత నిర్మలంగా ఉందో చూడండి. విశ్వాస జీవితంలో మన మనసు అదే విధంగా ఉండాలి అని మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. మంచిది ప్రియులారా. మరొక సంగతి ఏమిటంటే, దావీదు కీడు చేసిన వారికి మేలు చేసేటువంటి గుణం కలిగిన వాడు. కీడు చేసిన వారికి మేలు చేస్తాడు దావీదు. చూడండి, దైవ గ్రంథంలో దావీదును గురించి మరొక సంగతి ఏదంటే, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినట్లయితే, దావీదు కీడు చేసిన వారికి మేలు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ప్రియులారా, గమనించండి, దావీదు కీడు చేసినటువంటి సౌలుకు మేలు చేస్తున్నాడు. సౌలు దావీదుకి ఎల్లప్పుడూ కీడు చేయాలని ఆలోచన కలిగి తరుముతూ ఉంటే, దావీదు అంటున్నాడు, నా వలన నీకెంత మాత్రము కీడు రాదు. ఎందుకంటే దావీదును తరుముతున్నటువంటి సౌలు ఒకనాడు దావీదు చేతికి చిక్కాడు. తనతో ఉన్న సైనికులు చంపుతాను అంటే చంపనివ్వకుండగా ఆపి, తాను చంపకుండగా ఆగి వస్త్రపు చెంగు మాత్రమే కోశాడు తప్ప సౌలుకు ఎటువంటి కీడు చేయలేదు, ఎటువంటి హాని చేయలేదు. కేవలం కీడు చేస్తూ తరుముతున్నటువంటి సౌలుకు మేలు చేశాడు దావీదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం కూడా అదే సెలవిస్తుంది. కీడుకు ప్రతిగా ఎవరికి మీరు కీడు చేయకండి, కీడు చేసిన వారికి మేలు చేయండి అని
బైబిల్ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది ప్రియులారా. గమనించండి, దావీదు కీడు చేస్తున్నటువంటి సౌలుకు మేలు చేసిన వాడు అని. అందుకనే దైవవాక్యంలో రోమాపత్రిక 12వ అధ్యాయం చివరిలో మీరు కీడు వలన జయింపబడక మేలు చేసి కీడును జయించండి అన్నాడు. అవును ప్రియులారా, కీడు చేసిన వారికి మేలే చేయాలి తప్ప కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు, చేయకూడదు. మనం కీడును అనుభవిస్తూ మేలు చేయాలి. శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు శ్రమపరిచిన వారికి మేలు చేయాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి దావీదు జీవితంలో ఆయన కీడు చేసేటువంటి సౌలుకు మేలు చేస్తూ వచ్చాడు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరొక సంగతి ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 19 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్షమించండి, 17 నుండి చూసినట్లయితే దావీదుతో సౌలు మాట్లాడుతూ అన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు అన్నాడు. ప్రేమైన వారలారా, గమనించండి, దావీదుకు అపకారం చేయాలని సౌలు తరుముతూ ఉంటే అపకారం చేసినటువంటి సౌలుకు దావీదు ఉపకారం చేశాడు. ఈ సంగతి సౌలే చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్ చెప్తుంది. మాత్రమే కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి చూసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా గమనించండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. 36వ వచనం లేక 35వ వచనం మధ్యలోంచి మనము చదువుకుందాం. చూడండి, మీరు సర్వోన్నతుని కుమారులై ఉండురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మన ప్రియ ప్రభువు కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేస్తాడు, దుష్టులకు కూడా ఆయన ఉపకారం చేస్తాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు. దేవుని ద్వారా ఎన్నో మేలులు ఉపకారాలు పొందుతూ దేవుని పట్ల ఎంత మాత్రము కృతజ్ఞత చూపని వారు, కృతజ్ఞతలు చెల్లించని వారు అనేక మంది ఉన్నారు. కానీ వారికి కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అంటే కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దేవుడు ఉపకారం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, ఇక్కడ దావీదు అపకారం చేస్తున్నటువంటి సౌలుకు దేవుడు దావీదు ఉపకారం చేస్తున్నాడు. సౌలే చెప్తున్నాడు, నేను నీకు అపకారం తలపెట్టాను, కానీ అపకారం చేసిన నాకు ఉపకారం చేశావు దావీదు అని చెబుతూ, నీవు నాకంటే నీతిపరుడవు, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. కీడు చేయడానికి పూనుకున్న దావీదుకు దేవుడు దావీదు ద్వారా మేలు చేశాడు. ప్రియులారా, దావీదు కీడు చేసిన సౌలుకు మేలు చేశాడు. శత్రువునైనా నేను నీకు దొరికితే నన్ను చంపకుండగా నా ఎడల నీ ఉపకారం చేశావు, నన్ను బ్రతకనిచ్చావు, నాకు మేలు చేశావు, పంపించావు అని దావీదును గురించి సౌలు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన వారలారా ఆలోచన చేయండి, కీడును అనుభవిస్తూ మనము మేలు చేయాలి, అపకారం చేసిన వారికి మనము ఉపకారం చేయాలి. అందుకే మనం పిలువబడ్డాము అని దైవవాక్యం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయములో చూడండి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ నొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును.
తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ప్రియులారా, దేవుడు మనం పిలిచిందందుకే, మనల్ని రక్షించిందందుకే, తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నదందుకే, మన తండ్రి అయిన మన ప్రియ ప్రభు ఆయన మేలు చేస్తూ కీడు అనుభవించాడు. కీడు చేసిన వారికి మేలు చేశాడు, అపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు. ఇది ప్రభు లక్షణం, ప్రభు మనసు. దావీదు మనసు కూడా అటువంటిదే. ప్రియులారా, గమనించండి, దావీదు అపకారం చేసిన వానికి ఉపకారం చేసేటువంటి బుద్ధి కలిగిన వాడు. ఉపకార బుద్ధి. మనం ఉపకారమే చేయాలి, అపకారం చేయకూడదు. మన ఎడలు ఎవరైనా కీడు చేసినా, అపకారం చేసినా వారికి మనం ఉపకారమే చేయాలి, మేలే చేయాలి అనేది దైవిక లక్షణం. ఇది దేవుడు మనకు ఇచ్చిన భాగ్యం. తర్వాత చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, దావీదు పలికిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కర్మెలులో ఉన్నటువంటి భాగ్యవంతునితో ఈ సమాచారం చెప్పమని తన పనివారిని పంపిస్తూ చెప్తున్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మెలులో ఉన్నంతకాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారాలు చెప్పుదురు అని దావీదు తన పనివారితో చెప్పి పంపిస్తూ ఉన్నారు. అయితే పనివారు కూడా అలా చెప్తున్నారు. చూడండి, 14వ వచనంలో చూసినట్లయితే, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ప్రియులారా, దావీదు తనకు తెలియని వారికి కూడా ఉపకారం చేశాడు. ప్రియులారా, గమనించండి, నాబాలు అనేటువంటి భాగ్యవంతుని గొర్రెలు కర్మెల పర్వతం మీద మేపుతుండగా అక్కడే ఉన్నటువంటి దావీదు ఆయన అనుచరులు నాబాలు గొర్రెలు మేపుతున్నటువంటి కాపరులకు ఎంతో సహాయం చేశారు, ఉపకారం చేశారు. వారు మాకు హాని ఏమి చేయలేదు, గొర్రెలకేమి నష్టం కలగకుండగా రాత్రింబగళ్ళు మాకు చుట్టూ ఉండి కాపలా కాశారు. వారు ఉపకారం చేశారు, వారు మాకు మేలు చేశారు, మా గొర్రెలకు ఏ అపాయం రాకుండా వారు కాపలా కాశారు అని దావీదును గూర్చి, దావీదు యొక్క అనుచరులను గూర్చి పనివాడు అబీగయలతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇది మీరు ఆలోచన చేయండి. తనకు తెలియనటువంటి వారు కేవలం ఎవరివో గొర్రెలను కాచుకుంటున్నటువంటి కాపరులు, కానీ ఆ గొర్రెలను వీరు కాపలా కాశారు. ఆ గొర్రెలకు నష్టం కలగకుండా వీరు చూశారు, వారికి ఉపకారం చేశారు అని ఇక్కడ దావీదు గురించి, దావీదు యొక్క అనుచరుల గురించి నాబాలు యొక్క పనివారు చెప్తున్న సాక్ష్యం మనం చదువుకున్నాం. అలాగైతే దావీదు తనకు ఎరుకలేని వారి ఎడల కూడా ఉపకారం చేస్తాడు, తెలియని వారికి కూడా ఆయన ఉపకారం చేస్తాడు. ఎందుకంటే ఆయనది ఉపకార బుద్ధి, ఆయనది మేలు చేసే బుద్ధి. వారెవరైనా కావచ్చు, అవసరతలో ఉంటే, అపాయములో ఉంటే, ప్రమాదములో ఉంటే, అక్కరలో ఉంటే వారికి సహాయం చేసేవాడు, వారికి ఉపకారం చేసేవాడు, వారికి మేలు చేసేవాడు దావీదు. దావీదు యొక్క విశ్వాస జీవితంలో
ఆయన కష్టాల్లో ఉండి కూడా, బాధల్లో ఉండి కూడా, శ్రమల్లో ఉండి కూడా, అపాయములో ఉండి కూడా తనకు తెలియనటువంటి వారైనప్పటికీ నాబాలు యొక్క పనివారికి, నాబాలు యొక్క గొర్రెలకు దావీదు యొక్క అనుచరులు సహాయం చేస్తూ వచ్చారు, వారికి ఉపకారం చేస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, దావీదుది ఉపకార బుద్ధి, దావీదుది మేలు చేసే బుద్ధి. ఎంత మంచి లక్షణం! ఈ విషయంలో దావీదు మనకు మంచి మాదిరిగా కనపడుతున్నారు. అందుకని మన తండ్రి అయిన దేవుడు అందరికీ ఉపకారి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారం చేస్తాడు, దుష్టులకు కూడా ఉపకారం చేస్తాడు, ఆయన ఉపకారం చేసేవాడు. మనం కూడా ఉపకారం చేసేవారుగా ఉండాలి అని దావీదు ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రంగా దాచుకొని దాన్ని నెంబర్ వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.